SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనపోతే నన్ను ఎవడంటాడు. ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను. బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచక్. నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. పోవే డఫా. పోరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థాంక్యూ. నో మెన్షన్. బై. అయ్యో బాబాయ్, నా ఉంగరం ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? నా ఉంగరాన్ని కాజేశాడు. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చా నేను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు జగడా? ఉంగరం కొట్టేసి ఏమి తెలియనట్టు చూస్తున్నాడు, చూడండి. రేయ్, అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఓకే. ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అది ఎక్కడుందో తీసివ్వండి సార్. खुदा की कसम, कसम का हुकुम, खोलो ससे. యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులు రక్తి వచ్చినాను. విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోష విన్నాను. నెమరాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్. కనబడుతుందా? వచ్చేసిందా? ఆ హై, నా ఉంగరం. అయ్యో, ఏంటి ఇంత వేడిగా ఉంది? ఎక్కడి నుంచి తీశారు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? ఎలానే ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? కర్మ. ఎరా మురళీకృష్ణ దొరికాడా? లేదన్నయ్య, వాడి కోసమే డేగ కళ్ళతో వెతుకుతున్నా. నా బాధ అర్థం చేసుకోండిరా. పేరుకి పేరు, పలుకుబడికి పలుకుబడి, వేల కోట్ల ఆస్తిలుండి కూడా ఈ జైల్లోనే మగ్గిపోతున్నాను రా. ఈ జైల్లోనే. నువ్వెంత నలిగిపోతున్నావు మాకు తెలుసన్నయ్య. తెలిసి ఏం పిక్కారా? నేనెంత పిచ్చివాడిని పోతున్నాను మీకు తెలియదు లాయర్ గారు. మీరు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. వేస్ట్ లాయర్ గారు, వేస్ట్. మళ్ళీ వస్తే ఆ డెడ్ బాడీతోనే వస్తావు అన్నయ్య. అదే మాట మీద ఉండండి, అదే పట్టుదలతో ఉండండి అన్నయ్య. అదే రేపు చెల్లి బర్త్డే.
దేవుడి ముందు కూడా ఇంత శ్రద్ధగా మంత్రాలు చదవంటారు. పెద్దిరాజు అంటే భయం. ఆపండి. అన్నయ్య ఫోన్ అమ్మా. హలో. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సిస్టర్. ఏ కొత్త జల్లార్ ఇవాళ కదిలందరికీ పార్టీ ఇవ్వు. ఎస్ సార్. గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అన్నయ్య. మలతి కేక్ దగ్గరికి వెళ్ళమ్మా. క్యాండల్ అర్పమ్మా. కేక్ కట్ చేయమ్మా. మొదటి ముక్క నీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టమ్మా. పేరుకి అన్నయ్యలే కానీ కేక్ కాదు కదా, వీళ్ళ నోట్లో కుక్క బిస్కెట్లు కూడా పెట్టదు. ఎస్. మాల్తి, పిచ్చి పట్టిందా నీకు? మీరు పిచ్చి అనుకుంటున్నారు, నేను ప్రేమ అనుకుంటున్నాను. మురళి ఎదురుగా ఉంటే డైరెక్ట్ లిప్ టు లిప్ కిస్ ఇచ్చి కేక్ పెట్టేదాన్ని. లేడు కాబట్టి ఇలా ఆ
అబ్బబ్బా, పెదవి పూజకు అమ్మమ్మ మొదన చెప్పవి మొదలాయ్. ఒక స్టూడెంట్ మన చేత పెరడ్ చేయించడం ఏంటి మేడం? ఏ కాలేజీ వాళ్ళది. అతను ఎవరనుకుంటున్నావు? పెద్దరాజు గారి మేనల్లుడు. నోరు ముసుకుని ఊరుకో. ఏంటి నోళ్ళు తెచ్చి చూస్తున్నారు? గర్ల్స్ ఒక్కొక్కరు వచ్చి ఇంట్రొడక్షన్ చేసుకోండి. నమస్కారం బాబు. ఐఎమ్ సుభాష్ని, ఎంఎస్సి పిహెచ్డి. ఛీ పొద్దున్నే మొసలు బేరం అన్నీ అయిందానివి నువ్వేం చదవడానికి చేరావే కాలేజీలో? నేను స్టూడెంట్ని కాదు బాబు, ప్రిన్సిపాల్ని. ప్రిన్సిపల్ వా? సరే నువ్వు సైడ్కి వెళ్ళి ఎవరైనా యంగ్ లేడీ లెక్చరర్ ఉంటే ముందుకు పంపి. ఇడియట్. ఎవరితో అది? ఎవరిదో ఆ గొంతు? ఇడియట్. డోంట్ యు హావ్ మనస్? లెక్చరర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? థూ, గొంతు విని ఝాన్సీ లక్ష్మి అనుకున్నా. నువ్వా కుంటి మహాలక్ష్మి? నోరు జారితే పళ్ళు రాల్తాయి. కాలు లేకపోయినా మంచి కసి మీద ఉన్నావు. ఇవాళే జాయిన్ అయ్యాను, నీతోనే బోని. తప్పు తమ్ముడు, ఇది కాలేజీ, చదువు సంస్కారం నేర్పే గుడి. గుళ్ళో గుడిసెట్ పనులు చేయడం తప్పు కదూ? బుగ్గలు పాలు కారుతున్నాయి, బ్లడ్ కార్చుకోకు. ఫ్రెండా, చూసావా ఎలా పెడుతున్నాడు? పడ్డాడా? కొట్టుకోవడం ఎంతసేపు తమ్ముడు? నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు. నీ ఇల్లు ఎక్కడో చెప్పు, ఏరియా చెప్పు, సెంటర్ చెప్పు, అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం. అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే. ప్రిన్సిపల్ గారు, అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి. స్టూడెంట్స్, గో టు యువర్ క్లాసెస్. నేనెవరు తెలుసా? పెద్దిరాజు మేనల్లుండి. ఇంకెవడరా పెద్దరాజు మనుషులు? వాడి బ్లడ్ పంచుకు పుట్టిన వాడెవడు? వాడి ఫుడ్తో పెరిగిన వాడెవడు? పుచ్చలు పుచ్చకాయల్లా ఎగురుతాయి. అంబులెన్స్, డాక్టర్. మళ్ళీ ఏం జరిగింది బాబు? ఈ రక్తాభిషేకం చూస్తే తెలియట్లేదు, ఈయనే కొట్టుంటారు. ప్లీజ్ డాక్టర్, ప్రాణం పోకుండా చూడండి. డోంట్ వరీ, ఇతన్ని బతికించే పూచి నాది. వీడిని బతికించమని నేను చెప్పలేదే. అటు చచ్చిపోనకూడదు, ఇటు బతకనకూడదు. చచ్చి బతుకుతూ బతికి చస్తూ చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి. ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు? అంతే మరి. వీడు చచ్చాడనుకోండి మీకు బ్యాడ్ నేమ్, బతికాడనుకోండి నాకు బ్యాడ్ నేమ్. వైద్యో నారాయణో హరి. వస్తానండి మరి. మొత్తానికి మనోడితో కోట్ పీకించి యూనిఫామ్ వేయించారు. చట్టం పవర్ఫుల్లే. నోర్మయ్య, ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు, అందుకే తప్పలేదు. నేను ఇడికి ఇప్పుడు న్యూస్ చెప్తాను, ఎలా షాక్ అవుతాడో చూడే. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు. సరే, సుబ్బరాజుని కొట్టింది ఎవరు? తెలీదన్నయ్య. నా మేనలోడని తెలియక కొట్టాడు కదూ. తెలవక ముందు వార్నింగే ఇచ్చాడు, తెలిసాకే ముక్కు ముఖం ఏకం చేశాడు. అల్లుడిని కొడితే మీరంతా చచ్చు వెతవల్లాగా ఎందుకు ఊరుకున్నారా? మేము మురళీకృష్ణ కోసం వైజాగ్ అంతా వెతికి ఇంతకు ముందే వచ్చా ఉన్నాయా? దొరికాడా? దొరకలేదు. అతను వైజాగ్ లో దొరికే ప్రశ్నే లేదు. ఏ ఏంటే ఏం చెప్తాం? వీళ్ళేమో ఎరుమోకాలు వేసుకుని అతని కోసం వైజాగ్ అంతా తిరుగుతున్నారు. అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనలుడు ముక్కు ముఖం ఏకం చేశాడు. ఈ ముక్క నేను వచ్చినప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను, మీరు మాట్లాడిస్తేగా. వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడరా? వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు. వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు, మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు. తెలియక టెన్షన్ పడి చేస్తున్నాం. ఎవడి ఊపిరి తీయాలనుకున్నాను, వాడు ఈ సిటీలోనే ఉన్నాడు రా. ఏంటిది? ఈ జైలు. ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది.
అమ్మా అన్నయ్య నీకేం కాలేదుగా? ఏం కాలేదన్నయ్య. ఇంకెవడి కాలనీలోకి అడుగు పెట్టడు. మీరు వెళ్ళి పండుగ ఏర్పాట్లు చేసుకోండి. ఇంకే ఏర్పాట్లయ్యా, పండగ మొదలే కాలేదు, కానీ మొత్తం శ్మశానం అయిపోయింది. అది కాదు బాబాయ్. ఇంకేం మాట్లాడుకు. ఎవడో గుండాగా నుంచి ఈ కాలనీని కాపాడవని బుద్ధి తక్కువై నేను ఇక్కడ చేర్చుకున్నా. పెద్ద పెద్ద వాళ్ళతో నీకు శత్రుత్వం ఉందని మేము ఊహించలేదు మురళి. ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పాప తేడా లేకుండా ఎంత ఉడికిపోతున్నారు చూడు. కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడన ఏర్పడింది. నీ వల్ల అది కూడా లేకుండా పోయింది. నీ కోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మా మీద దాడి చేస్తాడో మాకు తెలియదు. ఈ కాలనీలో నువ్వు ఉండడానికి వీలేదు. వెళ్ళిపో. మా పెళ్ళాం బిడ్డలతో మేము సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కొన్నా చాలేవయ్యా, నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుని అవమానించి అందరి చేత వెళ్ళగొట్టిస్తావా? బాబాయ్ నువ్వు ఉండు బాబు. ఈ మురళీకృష్ణ ఎవరనుకుంటున్నారు? పెద్ద ఆయనకి వారసుడు, ఈ కాలనీ మొత్తానికి యజమాని. తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని మీలో కలిసిపోయి మీలో ఒకటిగా తిరుగుతున్నందుకు ఇదయ్యా మీరు చూపించే గౌరవం. ఇదట్లా మీరిచ్చే మర్యాద. మర్యాదగా మురళీకృష్ణకి క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోండి, లేదా అందరూ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోండి. అక్కర్లేదు, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మా వద్దన్నయ్య, ఇక్కడ నుండి ఇంత మందిని బాధ పెట్టే బదులు మనం వెళ్ళిపోవడం మంచిదన్నయ్య. లేదమ్మా, నేను చెప్పేది విను. మాట్లాడకన్నయ్య, ఆ పెద్దిరాజు మామూలు వాడు కాదన్నయ్య. అమ్మా నేను చెప్పేది విను. లేదన్నయ్య, నా చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య. మనం వెళ్ళిపోదామన్నయ్య.